ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యా సంస్థల పునఃప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈ తరుణంలో తల్లిదండ్రులను అటు రవాణా శాఖను వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న, బడి బస్సు భద్రమేనా? ప్రతి ఏటా పాఠశాలలు తెరిచే ముందే బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని నిబంధన ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. జిల్లాలో వేలాది బస్సులు ఉంటే అందులో ఫిట్నెస్ చేయించినవి కేవలం 100లోనే ఉంటున్నాయని టాక్ వినిపిస్తోంది. జూన్ 12 నుంచి రవాణా శాఖ తనిఖీలు చేపట్టనున్న నేపథ్యంలో అసలు కరీంనగర్ జిల్లాలో బడి బస్సుల పరిస్థితి ఏంటి, యాజమాన్యాల తీరు ఏ విధంగా ఉంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. పాఠశాలలు, కాలేజీల బస్సులు ఎంత మేర ఫిట్ గా ఉన్నాయనే దానిపై ప్రతి సంవత్సరం మే మాసంలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. బస్సు కండిషన్, బ్రేకులు, టైర్లు, ఎమర్జెన్సీ విండోస్ వంటి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉంటేనే రవాణా శాఖ ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. కానీ కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు మాత్రం ఈ నిబంధనలకు బేఖతారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిట్నెస్ చేయించకుండానే కాలం చెల్లిన బస్సులను రోడ్లపైకి తెస్తూ అమాయక విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాల్లో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు రికార్డు స్థాయిలో వెలిశాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో మొత్తం 2206 బడి బస్సులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం 312 బస్సులకు మాత్రమే యాజమాన్యులు ఫిట్నెస్ చేయించారని లెక్కలు చెబుతున్నాయి. మిగతా బస్సులు జూన్ 12వ తేదీలోగా ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాల్సి ఉంది. వీటన్నిటికీ మించి ప్రమాదకరమైన విషయం ఏంటంటే జిల్లాలో 15 ఏళ్ల గడువు ముగిసిన కాలం చెల్లిన వాహనాలు 372 ఉన్నాయి. వీటిని రోడ్లపైకి తెస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతూ ఉండటంతో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జూన్ 12వ తేదీలోపు బస్సులన్నిటినీ ఫిట్నెస్ చేయించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని ఆదేశాలు జారీ చేశారు. గడువు ముగిసిన తర్వాత రోడ్లపైకి వచ్చే అన్ఫిట్ బస్సులపై కేసు నమోదు చేసి భారీ పెనాల్టీలు విధించడమే కాకుండా బస్సులను సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రధాన రహదారులపై ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతూ ఉండటంతో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జూన్ 12వ తేదీలోపు బస్సులన్నిటినీ ఫిట్నెస్ చేయించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని ఆదేశాలు జారీ చేశారు. గడువు ముగిసిన తర్వాత రోడ్లపైకి వచ్చే అన్ఫిట్ బస్సులపై కేసు నమోదు చేసి భారీ పెనాల్టీలు విధించడమే కాకుండా బస్సులను సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రధాన రహదారులపై ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇనప్పుడు మాత్రమే స్పందిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.